కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో దళితుల స్థలం కోసం నిరంతరం పోరాడుతున్న దళిత ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు ఏనుగుపల్లి జ్యోతిప్రియ జన్మదిన వేడుకలు దళిత బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంఘం నాయకులు రాయుడు మోజేష్ బాబు, ఎంఆర్పీఎస్ నాయకులు వల్లూరు సత్యబాబు, పలివెల విజయ్ కుమార్, యాదవ్ సంఘం నాయకురాలు శ్రీదేవి, మారెల సత్యబాబులు మాట్లాడుతూ ఒక మహిళగా జ్యోతిప్రియ దళితుల కోసం అహర్నిశలు కృషి చేస్తూ ముందుకు వెళ్తున్న ఆమెకు మా పూర్తి మద్దతు ఉంటుందని, అలాగే ఎన్ని ఇబ్బందులు వచ్చినా తోడుగా ఉంటామని తెలిపారు. ఒక మహిళ అయి ఉండి కూడా ఈ రోజు ఒంటరి పోరాటంలో మేము భాగస్వామి అవుతున్నామని అన్నారు. పెత్తందారుల చేతుల్లో దళితుల భూములు కోల్పోవడం ఏమీ కొత్త కాదని, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ప్రభుత్వాల తీరుంటుందని తెలియజేశారు. దళితుల భూమి దళితులకు వచ్చే విధంగా ఆమె పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని వారు తెలియజేశారు. ముందుగా కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వచ్చిన వారికి భోజన సదుపాయాన్ని కలుగజేశారు. ఈ కార్యక్రమంలో పెదపొడి బాబీ, సబితారెడ్డి, నవోమణి, ఎం వీరబాబు, దాసిరి రామచంద్రరావు, మాతా రాజేష్, పూసల సత్యనారాయణ, అశోక్, మందపల్లి నాని, ఎస్ రాజ్ కుమార్, వినయ్, అనసూరి నారాయణ, అలివేలు శివ, ఉదయ్ కుమార్, వల్లూరి రవి తదితరులు దళిత నాయకులు, బీసీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్య పరిస్థితులు ఏంటంటే, మా జ్యోతిప్రియ పుట్టినరోజును పురస్కరించుకుని అమ్మ ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం, మా దళితులందరినీ ఉత్తేజపరచడం. ఇక్కడ ఎస్సీల స్థలం ఉంది, ఇక్కడ అగ్రవర్ణాలు దీన్ని ఆక్రమించారు, రండి మనందరం పోరాడదాం, మనందరం సంపాదించుకుందాం, అంబేద్కర్ అవసరమైతే అంబేద్కర్ కమ్యూనిటీ గారు లేదంటే మనందరం ఇల్లు నిర్మించుకుందాం అని చెప్పేసి తన ధైర్యం చేసి, ఆడపిల్లైనా సరే కానీ ధైర్యం చేసి మా అందరినీ ఉత్తేజపరిచింది. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మ పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవాలని మేము అందరం నిశ్చయించుకున్నాం. కాబట్టి మీ పత్రికా విలేకరులు కానీ, గవర్నమెంట్ కానీ, అధికారులు కానీ ఒకసారి స్పందించాలి, మమ్మల్ని గమనించాలి. మేము ఎవరి మీద పోరాడేవాళ్ళం కాదు, ఎవరి మీద యుద్ధాలు చేసేవాళ్ళం కాదు. మాకున్నటువంటి అధికారమే మేము కోల్పోతూ వచ్చాము. కాబట్టి ప్రభుత్వం వారు కానీ, అధికారులు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ప్రతి ఒక్కరు కూడా గమనించి, మాకు సొంత ఇళ్ళు లేవు, దయచేసి పెద్దవారు అధికారులు కూడా మా జ్యోతిప్రియని మా నాయకత్వంలో, ఆవిడ నాయకత్వంలో మేము అందరం వెనకాల ఉన్నాం. ఆవిడ ఎలాంటి ఉద్యమాలు అనేకం చేసుకుంటూ వచ్చింది, విజయం సాధించుకుంటూ వచ్చింది. ఈ ఉద్యమంలో కూడా తను విజయం సాధించాలని తన వెనకాల మేము ఉన్నాం. ఖచ్చితంగా అధికారులు, ప్రభుత్వం వారు స్పందించి ఇక్కడ అంబేద్కర్ భవనం కట్టించాలని, వెనకాల అవసరమైతే మా పరిస్థితిని బట్టి, మా పేదరికాన్ని బట్టి మా అందరికీ ఇల్లు కూడా నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ జ్యోతిప్రియ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ విషయంగా మా సోదరి జ్యోతి గారి కోసం చెప్పాలి. మరి జ్యోతి గారు ఈ ఉద్యమం ఈనాటికి స్థాపించి 10 సంవత్సరాలు అయిందండి. మరి 10 సంవత్సరాల నుంచి ఈవిడ రకరకాల ఉద్యమాలతో మరి పనిచేస్తా ఉన్నారు. ఆవిడతో పాటు మేము కూడా పనిచేస్తా ఉన్నాం. ఈనాడు మరి దళితుల్లో ఒక వేగు చుక్క మా సోదరి జ్యోతి గారు అని చెప్పాలి. ఎందుకంటే ఒక లేడీ ఉండి మేము చేయనటువంటి కార్యక్రమాలు ఈ రోజు ఆవిడ చేస్తా ఉందంటే ఆవిడకి మా సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలనేటువంటి ఆశాభావంతో ఈ రోజు మేము ఈ వేదిక మీద రావడం జరిగింది. ఏమండి, ఎందుకంటే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటి చెప్పారండి, మనం పోగొట్టుకున్న స్వేచ్ఛ స్వరాజ్యాన్ని ముష్టెత్తుకోవడం ద్వారా కాదు, పోరాటం ద్వారానే అని అంబేద్కర్ ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మా సోదరి జ్యోతి గారు ఈ రోజు పోరాటం ద్వారా ఇక్కడ ఎస్సీ భూము అన్యక్రాంతం అయిపోతుంది. ఇక్కడ ఏనుగుపల్లి జ్యోతిప్రియ గారి జన్మదిన శుభాకాంక్షలు అండి. ఆవిడ ఒక మహిళ ఉండి ఇక్కడ ఎస్సీ భూములు అన్యాయానికి గురవుతున్నాయని తెలుసుకొని అవి ఎక్కడికి పోకుండా ఆవిడ నిలబడి ఆ స్థలాలు వాళ్ళకే చెందాలనేసి అని చెప్పేసి పోరాటం చేస్తూ ముందడుగు వేసారు. ఆవిడకి మా తరఫున ఎప్పుడు సహాయ సహకారాలు అందుతాయండి. సర్పవరం కాకినాడ రూరల్, కాకినాడ జిల్లా. మరి ఇక్కడ ఏనుగుపల్లి జ్యోతి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మరి ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్ఎఫ్ సత్యబాబు గారు మొత్తం అందరూ కూడా పెద్దలందరూ మరి జరపడం జరిగింది. అయితే ఇక్కడ మరి ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన భూమి మరి ఎప్పటి నుంచో 7 రిజిస్ట్రేషన్లు కూడా జరిగేవి. మరి ఇప్పటికైనా సరే ఆ ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన భూములు మరి దళితులకే చెందాలని చెప్పేసి ఏనుగుపల్లి జ్యోతి గారు ఇక్కడ బొమ్మ పెట్టడం చాలా ధైర్యంగా, ఒక మహిళ అయినా సరే ఆవిడ మరి ధైర్యం చేసి మరి అందరినీ సమకూర్చి మొత్తం అందరినీ పెద్దల్ని, ఈ సర్పవరం గ్రామం పెద్దలను కానీ, ఈ జిల్లాలో ఉన్న పెద్దలను కానీ అందరినీ మరి ఆవిడ అందరితోటి మాట్లాడి మరి ఇక్కడ బొమ్మ పెట్టడం చాలా జరిగింది. మరి అందరం కూడా మనం ఇటువంటి కబ్జాలు జరగకుండా ప్రభుత్వ భూములు కానీ, అలాగే ఈ ఎస్సీ కార్పొరేషన్ భూములు కానీ
మరి కబ్జాలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా మరి మనం పోరాటం చేయాలా, మరి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మరి ఈరోజు మా బీసీ సంఘాల తరపు నుంచి మరి ఏనుగుపల్లి జ్యోతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పేసి. నమస్కారం అండి, నా పేరు వల్లూరు సత్యబాబు మాదిగా. నేను ఎంఎస్పి ఎంఆర్పిఎస్ కాకినాడ కో ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఎప్పటి నుంచో ఎన్ని ప్రభుత్వాలు మారినా మరి దళితుల యొక్క వారి యొక్క స్థితిగతులు మారలేదు. ఆ భావంతోనే మాకు మరి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పరంగా చెందవలసిన రాయితీలు కూడా మాకు అందకుండా ఏదైతే అగ్రవర్ణాలు ఉన్నారో వారు దోసుకుంటూనే ఉన్నారు. కానీ ఈ రోజున మరి మా యొక్క సోదరి ఏనుగుపల్లి జ్యోతి ఆధ్వర్యంలో మరి దళితులకి న్యాయం జరగాలి అనే ఒక భావంతో ఈ యొక్క సర్పవరం గైగలపాడు పరిసర ప్రాంతాల్లో మరి నిత్యం కూడా మరి ప్రభుత్వ భూములు కబ్జాలు గురవుతూ ఉన్నాయి. మరి దాన్ని ఆ విషయం మరి ప్రభుత్వాలకు తెలుసు, ప్రజలకు తెలుసు, అదే పత్రికా సోదరులకు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ యొక్క సర్పవరంలో ఏదైతే మరి ప్రభుత్వ భూమి కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్ భూమి కావచ్చు, మరి దళితులకు చెందవలసింది మరి దీన్ని కూడా అగ్రవర్ణాలు దోచుకునే ప్రయత్నంలో మా జ్యోతిప్రియ ఏనుగుపల్లి జ్యోతిప్రియ మరి వారు గమనించి ఇది కేవలం మా దళితులకు చెందవలసిన భూమి, మరి మీరు ఎలా చేసుకుపోతే కుదరదని ఆవిడ ఒక మహిళ కూడా మరి ఇక్కడ ధైర్యంగా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం చాలా హర్షణీయం. అదేవిధంగా జ్యోతిప్రియ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఆవిడకి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది.